వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్లు యూట్యూబ్లో అవధూతలు, జిజ్ఞాసులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి మాత్రమే ఉంటుంది. ఈరోజు మానవుడికి అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి అనేటువంటిది కరువైంది. ఆ మనశ్శాంతిని కలిగించేటువంటివే మన జ్ఞాన ప్రసూనాలు. వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. అందుకే దేశ విదేశాల నుండి మనకు లైక్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ వెరీ నైస్ ప్రోగ్రామ్ సార్, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇందులో మనం ప్రస్తుతం జగజ్జనని, విశ్వజనని, జిల్లెళ్ళమూడి అమ్మ, అందరమ్మగా పేరొందినటువంటి అనసూయ మహాదేవి స్థాపించినటువంటి సంస్థల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అవధూతలు, జిజ్ఞాసులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరిది అనటంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టడం ఒక విచిత్రమైనటువంటి సంఘటన. వండర్ ఆఫ్ వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కడా జరగల. 50,000 మంది ఒక పక్క, 50,000 మంది ఒక పక్క ఒకేసారి కూర్చోవాలి, ఒకేసారి అన్నం లేవాలి. అది దైవ సంకల్పం, అమ్మవారి యొక్క సంకల్పం. జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. ఈరోజు కూడా రోజు కనీసం 2,000 మంది ఉచిత భోజనాన్ని చేస్తూ ఉన్నారు. జిల్లెళ్ళమూడి అమ్మ అందరింట్లో అన్నపూర్ణాలయంలో. ఆమెలో దైవశక్తి ఉంది, కానీ ఏ రోడ్డు కూడా నేను దేవతను కాదు, నేను అమ్మను, మీరు బిడ్డలే అని ఎన్నో సందర్భాలలో చెప్పింది. అయితే అమ్మ, నీకు మరి వీళ్ళందరూ కూడా కిరీటాలు, భుజగెత్తులు పెట్టి పూజలు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఆమె అంటుంది, మీకు అలా కనిపిస్తున్నాను అంటుంది. క్రిస్టియన్స్ వచ్చారు ఇతర దేశాల నుండి, క్రీస్తుని చూశారు, ఆమెలో పెద్ద శిలువ చేయించి వెళ్ళారు. అలాగే రామభక్తులు, కృష్ణ భక్తులు వచ్చారు, ఆమెలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కనిపించారు. వాళ్ళు అమ్మవారికి కిరీటము, భుజగీతాలు, ధనస్సు చేయించి వెళ్ళారు. ఈ విధంగా ఎవరి ఇష్టదైవం ఆమెలో కనిపించారు. నేనేం చేసేది అంటుందన్నమాట ఆమె. నేను తల్లిని, మీరు బిడ్డలు, అంతే అంటుంది ఆమె. ఆమె స్థాపించిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది పేద పిల్లలు అక్కడ ఈరోజు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. పేద పిల్లల కోసమని మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్, ఉచిత భోజన వసతి, రోగగ్రస్తులకి మాతృశ్రీ మెడికల్ సెంటర్, గణపతి, నాగేశ్వర, హైమాలయాది ఆలయాలు మనశ్శాంతి కోసం, అన్నార్థులకు అన్నపూర్ణాలయం, ఆధ్యాత్మికవేత్తలకి ఆధ్యాత్మిక పుస్తక భాండాగారం, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, మాతృశ్రీ గోశాల, మాతృశ్రీ కంప్యూటర్ విభాగం, మాతృశ్రీ పబ్లికేషన్స్, విశ్వజనని విద్యా సంస్థలు, సనాతన ధర్మ ప్రచార సమితి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు, సంస్థలు జిల్లెళ్ళమూడిలో అమ్మవారు స్థాపించారు. ఫిబ్రవరి 17వ తారీఖున అమ్మవారికి ధాన్యాభిషేకం అనేటువంటి జరుగుతుంది. ఆ ధాన్యాభిషేకానికి ఎంతోమంది రైతులు ఇంటికి ఒక బస్తా చొప్పున వడ్లు లేకపోతే బియ్యం సమర్పిస్తూ ఉంటారన్నమాట. వెళ్ళలేనటువంటి వాళ్ళు 1,500 రూపాయల డబ్బులు మనం పంపించినట్లయితే వాళ్ళకి మన గోత్రనామాలు చెప్పినట్లయితే మన పేర్లతోటి వాళ్ళు ధాన్యాన్ని కొని అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ ధాన్యం అంతా ఏం చేస్తారు? ఇది ఒక ప్రశ్న. ఆ ధాన్యాన్ని మొత్తాన్ని కూడా అన్నార్థులైనటువంటి వాళ్ళకి అన్నదానం జరుగుతుంది అన్నపూర్ణాలయంలో. కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒక్కసారే జరిగేది ఈ ధాన్యాభిషేకం. ఫిబ్రవరి 17వ తారీఖున వెళ్ళి అమ్మవారికి జరిగేటువంటి ధాన్యాభిషేకాన్ని తిలకించి, అక్కడ ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకి మీకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్
టీచర్ న్యూస్. నమస్తే.